అరాచక పాలన సాగుతోందని నెల్లూరు టీడీపీ నాయకులు అన్నారు. నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు వారికి ఘన స్వాగతం పలికారు. తాగునీటితో పాటు పలు సమస్యలను వ్యాపారులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని నారాయణ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ప్రతి షాపులో వాళ్ళు చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు. అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది మీ అందరికీ తెలుసు. డెవలప్మెంట్ అనేది లేదు. వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది. సిటీ డెవలప్